వెల్కమ్ టు 7 PM షో. బీసీసీఐకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. మీరు దారిలోకి వస్తారా, మమ్మల్ని తెమ్మంటారా అంటూ ప్యానెల్ బోర్డు మెంబర్స్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. వచ్చే నెల 6 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. లోధా సంస్కరణల అమలులో మొండి వైఖరి ప్రదర్శిస్తున్న బీసీసీఐని సుప్రీంకోర్టు తలంటింది. కోర్టు ఆదేశాలను బోర్డు ధిక్కరిస్తోందని, అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సహా ఆఫీస్ బేరర్లపై వేటు వేయాలని లోధా కమిటీ నివేదించిన నేపథ్యంలో బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. లోధా కమిటీ సిఫార్సులను ఆమోదిస్తున్నట్టు జూలై 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సంస్కరణల్లో భాగంగా గరిష్ట వయోపరిమితి అంటే 3 ఏళ్లకు మించి కూలింగ్ పీరియడ్లో ఉండకూడదు, 9 ఏళ్ల కంటే ఎక్కువగా అసోసియేషన్లో ఉండకూడదు, ఒక రాష్ట్ర సంఘానికి చెందిన ఒకే ఓటు, బోర్డులో 5గురే ఆఫీస్ బేరర్లు ఉండాలని, 5గురు ఆఫీస్ బేరర్స్, 2 ప్లేయర్స్, ఒక ఆడిటర్, ఒక రిటైర్డ్ జడ్జితో మొత్తం 9 మందితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని లోధా కమిటీ సూచించింది. ఇవన్నీ 6 నెలల్లో అమలు చేయాలని సూచించింది. అమలు తీరును లోధా కమిటీ పర్యవేక్షిస్తుందని తేల్చింది. రాజ్యాంగపరమైన సంస్కరణలను తొలి విడతగా సెప్టెంబర్ 30 లోపు, అపెక్స్ కమిటీని డిసెంబర్ 15 లోపు ఏర్పాటు చేయాలని లోధా ప్యానెల్ డెడ్ లైన్ విధించింది. కానీ ఈ నెల 21న నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో లోధా సిఫార్సులకు వ్యతిరేకంగా 5గురు సభ్యుల సెలక్షన్ కమిటీని ఎంపిక చేశారు. కార్యదర్శిగా అజయ్ షిర్కేని ఎన్నుకున్నారు. లీగల్ అడ్వైజర్ గా మాజీ జస్టిస్ మార్కండేయ కడ్జును సెలెక్ట్ చేసింది బోర్డు. ఆయన కోర్టు ఉత్తర్వులను తప్పుపట్టడంతో పాటు లోధా కమిటీ ఏర్పాటే చట్ట వ్యతిరేకమని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రవిశాస్త్రి, గవస్కర్ లాంటి సీనియర్లు లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తే బీసీసీఐలో ఎవరూ మిగలరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బోర్డు అలసత్వంపై సీరియస్ గా స్పందించింది. మీరు దారిలోకి వస్తారా, లేదంటే మమ్మల్ని తెమ్మంటారా అంటూ సీరియస్ గా రియాక్ట్ అయింది. దాంతో క్రికెట్ బోర్డులో టెన్షన్ మొదలైంది. లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడంలో బీసీసీఐ ఎందుకు విఫలమైంది, ఒకవేళ అమలు చేస్తే బీసీసీఐ పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్యారలల్గా స్టేట్ అసోసియేషన్లో కూడా ఈ లోధా కమిటీ సిఫార్సును అమలు చేయాల్సి ఉంది, అది చేస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇదే ఇవాళ డిస్కషన్ పాయింట్. స్టూడియోలో దీని మీద డిస్కషన్ చేసేందుకు మనతో ఉన్నారు శేషనారాయణ గారు, ఫార్మర్ డైరెక్టర్ హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అదేవిధంగా వెంకటేష్ స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా స్టూడియోలో ఉన్నారు. ముందు శేషనారాయణ గారు, మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోసం మీరు చాలా మార్లు క్రికెట్ అసోసియేషన్కి అంటే హెచ్సిఏకి అగెనిస్ట్గా కూడా మీరు బీసీకి చాలా రాశారు, అంబుడ్స్మెన్కి రాశారు, ఇట్లా చాలా అంటే మీరు ఉన్నది ఏంటంటే హెచ్సిఏని దారిలో పెట్టా ఉన్నది. ఇవాళ లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సుని మీరు ఒక హెచ్సిఏ మాజీ డైరెక్టర్గా ఉందాన్ని, ఇది ఒకవేళ అమల్లోకి వస్తే నిజంగా క్రికెట్కు మేలు జరుగుతుందంటారా? ఓ విషయం అండి, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది కాబట్టి ఆ తీర్పు మీద మాట్లాడడం సబబు కాదు. కానీ ఏవైతే రిఫార్మ్స్ అనేటి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో దీని మీద ఒక 2.5 years వీళ్ళు లోధా కమిటీ వాళ్ళు దాని మీద ప్రాసెస్ టైం పెట్టారు. తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని స్టేట్స్ అఫీషియల్స్ని కానివ్వండి, క్రికెటర్స్ని కానివ్వండి, ఈ ఎవరైతే దీంతో ఎఫెక్ట్ అవుతారో ఈ పార్టిసిపెంట్స్ ఇది బీసీసీఐకి ఉన్నారో వాళ్ళందరితోటి చర్చించి దాని తర్వాతనే ఈ రిపోర్ట్ వాళ్ళు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వారు ప్రిపేర్ చేశారు. లోధా అండ్ కమిటీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ని వాళ్ళు విజిట్ కూడా చేశారు. మన హైదరాబాద్ కూడా వచ్చారు. హైదరాబాద్లో కూడా 2 days ఉండి హైదరాబాద్లో ఉన్న ఎవరైతే ప్రముఖులు ఉన్నారో దే గేవ్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ గివ్ దేర్ ఒపీనియన్. అది కాకుండా కూడా ఏవైతే అవకతవకలు బీసీసీఐలో జరుగుతూ ఉన్నాయో చాలామందికి తెలుసు, అవి చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, ఎవ్రీ ఇయర్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ సంస్థ ఎంత పెరిగిపోయిందంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బాడీస్ ఇన్ ద వరల్డ్ అయిపోయింది. సో ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ కరప్షన్ వస్తుంది, ఎక్కడ కరప్షన్ ఉంటుందో అక్కడ పవర్ సెంట్రలైజేషన్ వస్తుంది. ఆ డీసెంట్రలైజేషన్ కాకుండా సో ఇన్స్టిట్యూషన్ సఫర్ అవుతా ఉంది. సో ఇండియా అనే మన ఇంత పెద్ద కంట్రీకే ఒక చెడ్డ పేరు వస్తుంది అనే భావంతో కొందరు వ్యక్తులు దీన్ని
ఎదిరించారు, ప్రతి స్టేట్లో ఎదిరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మ్యాటర్ సుప్రీంకోర్టు వచ్చినప్పుడు ఐపీఎల్ ఇష్యూలో మ్యాచ్ ఫిక్సింగ్ బెట్టింగ్ ఇష్యూలో ఇది స్టార్ట్ అయింది. ముడ్గల్ రిపోర్ట్ నుంచి ఆ విధంగా వస్తూ ఫైనలీ టుడే ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ జడ్జ్మెంట్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. ఏది ఉన్నా లేకున్నా ఒక మన న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, వాళ్ళు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ ఇన్స్టిట్యూషన్గా దాన్ని అమలు చేయడం ఆ ఇన్స్టిట్యూషన్స్ది రెస్పాన్సిబుల్. అది చేయకుండా దాన్ని ధిక్కరించి దాన్ని ఎదిరించి ఆ డబ్బు బలంతో కానీ, అహంకారంతో కానీ, ఈగోతోటి కానీ మా దగ్గర ఏమైనా ఉంది, మేము ఫేస్ చేస్తాము, మా దగ్గర పొలిటికల్ క్లౌట్ ఉంది. ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే ఈ బీసీసీఐ ఒకటే బాడీలో ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉంటారండి. అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్ట్ కానీ. కాబట్టి వాళ్ళకు ఒక కొహెన్సివ్ అగ్రిమెంట్ వచ్చేస్తుంది. ఈ 30 మెంబర్స్ 20 మెంబర్స్ వాళ్ళు దే హ్యావ్ బికమ్ ఏ గ్రూప్. ఆ గ్రూప్ చేసి ఆ ఓట్ల కోసం స్టేట్ అసోసియేషన్స్కి విచలవిడిగా డబ్బులు ఇచ్చేసి అకౌంట్స్ అడగకుండా స్టేట్ అసోసియేషన్స్కి వచ్చే వరకే మీరు చూసుకోండి. ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి, తెలంగాణలో స్టేట్ అసోసియేషన్ ముందు డీటెయిల్గా వెళ్ళే ముందు సార్ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం సార్. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ లాంటి గవాస్కర్, రవి శాస్త్రిలే ఈ లోధా కమిటీ చేస్తే అసలు బీసీసీఐ మనుగడ పోతుంది అన్నారు. అంటే గవాస్కర్ మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుంది, కానీ ఆయన ఎందుకు మాట్లాడారు? నిజంగా ఇది మంచిదే అయినప్పుడు గవాస్కర్ లాంటి ప్లేయర్స్ ఎందుకు బయటకు వచ్చి బీసీసీఐకి అంటే ఈ లోధా కమిటీ అమలు మీద ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు? అంటే ఒక్కటే అండి, ఇప్పుడు బీసీసీఐకి ఎంత విస్తారమైన హోల్డ్ ఉందంటే ఆన్ ది గేమ్ ఆఫ్ క్రికెట్, బీసీసీఐకి వ్యతిరేకంగా మాట్లాడి ఎవరు కూడా సర్వే కాలేరు. అది గవాస్కర్ కావచ్చు, కపిల్ దేవ్ కావచ్చు. కపిల్ దేవ్ కూడా దీనికి లోధా కమిటీ రికమెండేషన్ వ్యతిరేకంగా మాట్లాడారు. సో వాళ్ళు ఇండియాలో ఇప్పుడు ఉన్న క్రికెటర్స్లో బిగ్గెస్ట్ స్టార్స్, అంటే సచిన్ టెండూల్కర్ పక్కన పెడితే. సో వాళ్ళు కూడా ఏంటంటే దే కెనాట్ గో అగేన్స్ట్ ది బోర్డ్. చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు కామెంటేటర్స్ గాను లేకపోతే రకరకాల బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు. సో ఏ ఫార్మర్ క్రికెటర్ కూడా ఖాళీగా లేడు. ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ రిఫరీలుగా ఉన్నారు, కామెంటేటర్లుగా ఉన్నారు, రకరకాల. అంటే ఎవరైతే ఇండియాని రిప్రజెంట్ చేశారో వాళ్ళందరూ దే ఆర్ వెల్ సెటిల్డ్, వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదో ఒక పదవి, క్రికెట్ రిలేటెడ్ పదవులు నిర్వహించుకుంటా ఉన్నారు. సో ఎవ్వరు కూడా అందరూ దే విల్ టో ది లైన్ ఆఫ్ బీసీసీఐకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. అయితే బీసీసీఐ కూడా చాలా పెద్ద సాహసం చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు, ఒక దుస్సాహసం ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టుని వ్యతిరేకించడం అనేది ఎవ్వరు చేయకూడదు, చేయరు కూడా. కానీ బీసీసీఐ ఏ ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకుని అర్థం. ఎందుకంటే జూలై 18న అనుకుంటా జడ్జిమెంట్ వచ్చింది. ఏది లోధా కమిటీ సిఫార్సుని 6 నెలల లోపల అమలు చేయాలి, దీన్ని మేము మానిటర్ చేస్తాం అని కూడా చెప్పారు. ఈ 2.5 నెలల కాలంలో వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ కాంట్రవెనింగ్ ది రికమెండేషన్స్ ఆఫ్ లోధా కమిటీ. మీరు శరద్ పవార్ని ఐసీసీలో ఒక ఆల్టర్నేట్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. దట్ ఈస్ అగైన్స్ లోధా కమిటీ రికమెండేషన్. ది అపాయింట్మెంట్ ఆఫ్ యునానిమస్ ఎలక్షన్ ఆఫ్ అజయ్ షిర్కే యాజ్ సెక్రటరీ ఆఫ్ ది బోర్డ్, అది కూడా. అలాగే మీరు సెలక్షన్ కమిటీలో ఏం చెప్పారు, లోధా కమిటీ ఏం చెప్పిందంటే 3 మాత్రం ఉండాలి సెలెక్టర్, నో జోనల్ రిప్రజెంటేషన్. అది ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ప్లేయర్ అయి ఉండాలి, ఒక్క టెస్ట్ అయినా ఆడి ఉండాలి. కానీ 5 సెలెక్టర్ వాళ్ళు ఎంపిక చేస్తే దాంట్లో 3 మాత్రమే టెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. గగన్ కోడా, జతిన్ పరాంజ్పే టెస్ట్ ప్లేయర్స్ కాదు. సో అన్ని విధాలుగా ఈ 2 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, మొన్న ఏజీఎం జరిపారు, ఏజీఎం మినిట్స్ని లోధా కమిటీకి ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. సో ఈ రకమైన ఒక సాహసం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాలి. అది 6వ తారీఖు తెలుస్తుంది. అయితే రేపు ఒక స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది. దాంట్లో ఏమన్నా దే మే మేక్ సమ్, మనకు ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి 2 సెలెక్టర్ని కోడా అండ్ పరాంజ్పేని తీసేస్తారని చెప్పి. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్ టు సెట్ ద హౌస్ ఇన్ ఆర్డర్. లేని పక్షంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొరడా దులిపిస్తుంది. దానివల్ల బోర్డులో ఇప్పుడున్న పాలకవర్గం మనుగడ కూడా ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. లోధా కమిటీ సిఫార్సుల్ని స్టేట్ అసోసియేషన్ ఎప్పటిలోగా ఇంప్లిమెంట్ చేయబోతారు? ఒకవేళ చేస్తే మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి ఏంటి అన్న దాని మీద మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శేషనారాయణ గారు, ఫార్మర్ డైరెక్టర్ హెచ్సి, అదేవిధంగా వెంకటేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. శేషనారాయణ గారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి లోధా కమిటీ సిఫార్సులు సైమల్టేనియస్గా స్టేట్ అసోసియేషన్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇది ఒకవేళ వస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి, హైదరాబాద్ క్రికెట్కి ఎంత మేలు జరుగుతుంది? నేను ఒక 1 సెంటెన్స్లో దీన్ని ఫ్రేమ్ చేస్తానండి.
నా ఎక్స్పీరియన్స్ ఉన్న 30 years ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, శిష్యుని మించిన గురువుని మించిన శిష్యుడు అన్నట్టు బీసీసీఐ కంటే కూడా మోర్ అడమెంట్ అండ్ అబ్స్టినేట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న కమిటీ అండి. నేను ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ బీసీసీఐ ఇంప్లిమెంట్ చేస్తుందో చేయదో అనేది విషయంలో రేపు పొద్దుగాల వాళ్ళు ఏదో ఆలోచన చేసి చేయొచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం వీడు మాత్రం చేయడండి. ఎందుకంటే ఈ హైకోర్టునే ఆల్రెడీ 6 months నుంచి హైకోర్టు ఆర్డర్స్నే ధిక్కరిస్తూ ఉన్నాడు. 2 years మొన్న మేలో ఎలక్షన్స్ చేయాలి, చేయకుండా తనంతలు తాను సంతకాలు పెట్టుకొని 1 year ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అసలు ఆ స్టేట్ అసోసియేషన్ అనేది కేవలం బీసీసీఐ ఇచ్చిన డబ్బుల మీదనే వీళ్ళు ఈ విధంగా అరాచకాలు చేస్తూ ఉన్నారు. క్రికెట్ సెలెక్షన్స్ని మొత్తం నాశనం పట్టించారు. ఉన్న ఆఫీస్ బేరర్స్ కొడుకులు, లేకుంటే వాళ్ళ రిలేటివ్స్, లేకుంటే ఎవడైతే రికమెండెడ్ సెలెక్టర్స్ డబ్బులు తీసుకొని సెలెక్ట్ చేసి క్రికెట్ని నాశనం పట్టించేశారు. అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎక్కడనైతే డిస్ట్రిక్ట్స్లలో డబ్బులు ఖర్చు పెట్టి డిస్ట్రిక్ట్స్లలో స్టేడియం ఏ విధంగానైతే ఆంధ్ర డెవలప్ చేసిందో ఆ విధంగా కేవలము మాటల వరకే పరిమితమయ్యారు. ఏం చేశారంటే ప్రతి టైం ఏదో ఒక కాంట్రాక్ట్ పెట్టడము, సహా చేయడం డబ్బులు. దీన్ని మేము ఎన్నోసార్లు బీసీసీఐకి చెప్పాము, అకౌంటబిలిటీ ఉండాలా అనేది ఈరోజు ఇప్పుడున్న రికమెండేషన్స్లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తెచ్చారు. కాబట్టి వీళ్ళకి సూట్ అవడం లేదు, కాబట్టి వీళ్ళు దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు సుప్రీంకోర్టు నుంచి కానీ ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకొని ఇటువంటి వాళ్ళను బయట పెట్టాలనేది అని పెట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేస్తేనే మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అయ్యే అవకాశం ఉన్నాయని నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగా సిఫార్సు అమలు చేస్తే హెచ్సిఏలో కూడా ఇది జరిగితే ఇప్పుడున్న టీం అంటే ఉన్న హెచ్సిఏలో ఉన్న పెద్దలందరిలో ఎంతమంది అసలు దీనికి అర్హులు కాకుండా పోతారు? అంటే అది అగైన్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి డిసైడెడ్ బై ది ఆఫీసర్స్ హూ ఆర్ అపాయింటెడ్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ రికమెండేషన్స్లో ఒక ఎథిక్స్ ఆఫీసరు, ఎలక్షన్ ఆఫీసరు పెట్టమన్నారు. సో ఎలక్షన్ ఆఫీసర్ విల్ గో త్రూ ద గైడ్ లైన్స్ అండి. రఫ్లీ మనం చూసేది ఉంటే చాలామంది వాళ్ళ 9 years టర్మ్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మా దగ్గర ఉన్న 216 మెంబర్స్లో ఈ కంటెస్ట్కి ఎవరైతే వస్తారో ఓన్లీ అబౌట్ 45-50 మెంబర్స్ ఈ సీరియస్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ సీరియస్ కంటెస్టెంట్స్లో మాత్రం 80% పీపుల్ విల్ నాట్ బి ఎలిజిబుల్. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ అనేది ఎన్ ఇష్యూ. ఈ 3 years కూలింగ్ పీరియడ్ అంటే ఇప్పుడున్న కమిటీకి అప్లికబుల్ అవుతుందా, లేకుంటే ఈ కూలింగ్ పీరియడ్ అనేది కొత్త కమిటీకి నుంచి అవుతుందా అనే విషయం ఒకటి. సో ఆ డిసిషన్ తీసుకునే పర్సన్ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ అవుతాడో ఆ ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా వీళ్ళు లోదా కమిటీ వాళ్ళు మంచి నామ్స్ ఇచ్చారు. అంటే హెచ్సిఏకి ఏ రోల్ ఉండదు అపాయింట్మెంట్లో. దే హ్యావ్ టు ఓన్లీ పికప్ ఏ నేమ్ ఫ్రమ్ ద స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్స్. రిటైర్డ్ సెలక్షన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక లిస్ట్ తెప్పించుకొని అందులో నుంచి ఒకరిని నామినేట్ చేయాలి. అదేవిధంగా ఈ కమిటీ కూడా 22 మెంబర్స్ నుంచి 9 మెంబర్స్కి ప్రూవ్ చేయాలి. 5 ఆఫీస్ బేరర్స్, 2 రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద మెన్ అండ్ ఉమెన్స్ ప్లేయర్స్ అండి. ఒకళ్ళేమో అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి 1 నామినేటెడ్ మెంబర్. గైడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి రేపొద్దున ఇంప్లిమెంటేషన్. కానీ దీనికన్నా ముందు సెలక్షన్ ఏదైతే టీమ్ సెలక్షన్ ఉంటుందో, సెలక్షన్ కమిటీ ఉంటుందో దానికి మాత్రం ఇమీడియట్గా ఈ గైడ్ లైన్స్ అనే దానికి కాకుండా లోదా కమిటీలో చెప్పినట్టుగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, టెస్ట్ ప్లేయర్స్ దాంట్లో ఆడిన వాళ్ళే సెలక్షన్ కమిటీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయితే చాలామంది ప్లేయర్స్, ఎమర్జింగ్ ప్లేయర్స్ అని అసంతృప్తితో ఉన్నట్టుగా కనబడుతుంది. దీనికి నిదర్శనం ఏంటంటే హైదరాబాద్ నుంచి చాలామంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆడుతున్నారు. ఒకవేళ ఇది జరిగితే హైదరాబాద్లో ఉండే ప్లేయర్స్ కానీ ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఏ రకమైన డెవలప్మెంట్ జరగట్లేదండి. నాకు అందుకంటే బాధ కలిగించే విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ గెటింగ్ అబౌట్ 20 to 30 crores ఫ్రమ్ బీసీసీఐ. 60 crores ఓవరాల్గా 60 crores ప్లస్ ఐపీఎల్కి స్టేడియం రెంట్ ఇచ్చడం అండి, లేకపోతే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కండక్ట్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ అనండి. దే ఆర్ గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, crores of rupees, hundreds of crores of rupees. అది ఎక్కడ పోతుంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతవరకు హైదరాబాద్ బయట మీకు తెలంగాణలో మిగతా 9 జిల్లాల్లో ఎక్కడ కూడా మీకు ఒక టర్ఫ్ వికెట్ లేదండి. రంజీ ట్రోఫీ మ్యాచ్లు మ్యాటింగ్ వికెట్ మీద జరపడానికి వీల్లేదన్న తర్వాత మనం ఒక్క మ్యాచ్ కూడా బయట జరుపుకోలేకపోయినాం. ఎందుకంటే ఎక్కడ రెడీగా లేవు. అదే పక్కన పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర క్రికెట్ ఎంత బాగా చేస్తున్నారంటే 18 ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్ ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు జరపడానికి వీలైన 18 గ్రౌండ్స్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది, మరో ఇంటర్నేషనల్ స్టేడియం మంగళగిరిలో రెడీ అవుతుంది, చాలా అద్భుతంగా తయారవుతుంది. సో వాళ్ళు మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ చేస్తున్నారు. 4 స్పోర్ట్స్ హాస్టల్స్, క్రికెట్ హాస్టల్స్ రన్ చేస్తున్నారు, ఒక గర్ల్స్కి 1, బాయ్స్కి 3. వాటి నుంచి మంచి టాలెంట్ కూడా ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? మనకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఏడాది దే ఆర్ గెటింగ్ ఫండ్స్. అవి ఎక్కడ కొన్ని సందర్భాల్లో జీతాలు, ఎందుకంటే ఆడిటెడ్ అకౌంట్ సబ్మిట్ చేయట్లేదు, వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆడిట్ అకౌంట్ సబ్మిట్ చేయడానికి అన్ని అక్కడ తప్పులు తడకలు ఉన్నాయి, అవి ఎక్కడ పోయినా తెలియదు. సో కనీసం గ్రౌండ్స్మెన్కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని సందర్భాలు మనం చూసాం. సో చాలా ప్యాథటిక్ పరిస్థితి. ఇది టాలెంట్ వస్తుందా అంటే మీరు అన్నట్టుగా విహారీ లాంటి ప్లేయర్స్, రవితేజ లాంటి ప్లేయర్స్ ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఎందుకంటే హైదరాబాద్లో అంటే వాళ్ళకి ఇండివిజువల్గా కూడా ఫ్యూచర్ లేదు. సో మీకు రంజీలో చూసినా మీరు గ్రూప్ సికి పడిపోయారు. సో దాంట్లో కూడా లోయెస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయారు. మీకు ఇంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్ క్రికెట్ ఎప్పుడు దాపరించలేదు. భయంకరమైన, అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని తీసుకోండి, లేకపోతే మన గేమ్ డెవలప్మెంట్ అయినా. సో ఎక్కడ చూసినా రాజకీయాలు. ఈవెన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ అకాడమీస్. అది కూడా లోదా కమిటీ క్లియర్ చెప్పింది. ఇఫ్ యు ఆర్ ఏ ఆఫీస్ బేరర్ విత్ స్టేట్ అసోసియేషన్ ఆర్ బీసీసీఐ, యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ ఎన్ అకాడమీ. ఎందుకంటే మీ అకాడమీ పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తారు, ఆటోమేటిక్ ఎవరైనా చేసే పని అది. సో బట్ దే ఆర్ రన్నింగ్ అకాడమీస్. సో ఎక్కడికి వెళ్తుంది హైదరాబాద్ క్రికెట్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పోయి చాలా, ఇప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నా కూడా వేరే వచ్చిన గొప్పగా చేస్తారు, నాకైతే నమ్మకం లేదు. కానీ హెడ్స్ మాత్రం మారుతాయి, ఇదే ప్రొసీజర్ నడుస్తూ ఉంది. బట్ అల్టిమేట్గా ఏమనిపిస్తుందంటే చాలా దారుణ. ఇప్పుడు బీసీసీఐ విషయంలో, బీసీసీఐ ఆల్ సడ్ అండ్ డన్ ఇట్ ఈస్ అ వెరీ వెల్ రన్ ఆర్గనైజేషన్. దే ఆర్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. అట్లీస్ట్ కమర్షియల్గా వాళ్ళు సక్సెస్ తీసుకొస్తున్నారు. ఈవెన్ టీమ్ పర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా టీం బాగానే ఉంది. కానీ మీకు లోదా కమిటీ సిఫార్సులు ఎక్కడ ఎక్కువగా అమలు కావాలంటే దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్గా మనం చెప్పుకోవాలి. చివరిగా శేషనారాయణ గారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మీరు ఫార్మర్ డైరెక్టర్గా ఉన్నారు, చాలా సంవత్సరాలు మీకు అనుబంధం ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఈ లోదా కమిటీ సిఫార్సులు 6 నెలల్లో అమలు అవుతున్నాయి సైమల్టేనియస్గా అని అంటున్నారు. అంటే ఇక్కడ దీంతో పాటు ఇప్పుడు ఇమీడియట్గా జరగాల్సిన పని ఏంటి అంటే, ఇప్పుడు వరకు ఎలక్షన్స్ అన్నది మీరు ఇందాక చెప్పారు జరగలేదు అంటున్నారు. కానీ కనీసం అట్లీస్ట్ ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వైవల్ కావాలంటే, చెప్పింది బీసీసీఐ లాంటి సంస్థలు వినాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు 6వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలండి. 6వ తారీఖు నాడు ఏదో సుప్రీంకోర్టు విల్ డెఫినెట్లీ గివ్ ఏ డైరెక్షన్. ఆ డైరెక్షన్ మేరకు, ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈస్ గివన్, ఈస్ క్రొనలైజ్డ్. మేము ఏం చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవాలా, 15 days లోపల మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని ఈ నార్మ్స్ ప్రకారంగా ఎలక్షన్స్ చేసుకుంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఇప్పటివరకు ఎప్పుడు క్రికెట్ అసోసియేషన్లో ఆఫీస్ బేరర్ పదవి కానీ అనుభవించిన వాళ్ళే రావడానికి వీలు కల్పించారు. కాబట్టి వాళ్ళ చేతిలో పోతే మళ్ళీ ఏదన్నా వెంకటేష్ గారు అన్నట్టు ఒక న్యూ బిగినింగ్ అన్నట్టు. హైదరాబాద్ హ్యాస్ సీన్ వెరీ గుడ్. మన స్టేట్ నుంచి ఒకరోజు ఒక టెస్ట్ 11లో 6 ప్లేయర్స్ కూడా ఆడారు. 74-76లో 6 to 7 players సెలెక్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ ఇండియన్ టీమ్. సో ఆ రోజులు తప్పకుండా రావాలని మేము ఆశిస్తూ ఉన్నాము, కోరుకుంటా ఉన్నాం. కానీ దానికి రావాలంటే మాత్రం ఇటువంటి ఈ లోదా కమిటీ రిపోర్ట్స్ కానీ రికమెండేషన్స్ కానీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యి, ఎవరైతే దీనికి అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ సెలెక్షన్స్ పక్షపాతం చేశారో వాళ్ళందరినీ పక్కకు పెడితే మాత్రం తర్వాత క్రికెట్ని ఈ తెలంగాణ జిల్లాల లోపలికి తీసుకెళ్లాలండి. 9 జిల్లాల్లోకి తీసుకుపోకపోతే మాత్రం మనకు టాలెంట్ స్కౌటింగ్ రాదండి. ఒక సింపుల్ అర్బన్ సిటీ హైదరాబాద్లోకి వెళ్ళి తీసుకొని టాలెంట్ ఆడితే మాత్రం కాదు. ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి టాలెంట్ వస్తే వేరే స్టేట్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్ర నుంచి కూడా లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ అప్. ఇప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. నాకు అసలు ఇంకోటి ఏంటంటే, వై ఆంధ్ర ఈజ్ ఇంపోర్టింగ్ ప్లేయర్స్ అనేది కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం ఉన్నప్పుడు మన పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మన పిల్లల్ని బయటికి పోకుండా కూడా మనం చూసుకోవాలి. మన పిల్లలు బయటికి ఎందుకు పోతున్నారంటే వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా థ్రెట్ అండి. ఒక ఓపెనర్ స్లాట్ ఉందనుకోండి, మన ఆఫీస్ బేరర్ కొడుకున్నాడు, మన దగ్గర ఉన్న ఆఫీస్ బేరర్ కొడుకుని ఆడిపిస్తారేమో, నన్ను డ్రాప్ చేస్తారేమో, ఆ భయం పెట్టేసేశారు. ఆ భయం ఉండే వరకే ఆ ప్లేయర్ అసలు ఈ కెనాట్ బ్లాసమ్ ఆల్సో, బికాస్ ఆ ప్లేస్ కోసం పోరాడుతూ ఉంటాడు. అదేవిధంగా అండర్ 19 ఎక్కడి నుంచి అయితే మనం బడ్ చేస్తాము, ఆ అండర్ 19 14 members టీంలో మీరు 6 to 8 members మీరు అన్క్వాలిఫైడ్ ఫెలోస్ హూ హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ ఎనీథింగ్, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మా హర్షదేవ్, మా ప్రెసిడెంట్ కొడుకు, మా వైస్ ప్రెసిడెంట్ కొడుకు, మా జాయింట్ సెక్రటరీ కొడుకు, మా కమిటీ మెంబర్ కొడుకు, ఇంతమంది కొడుకులు ఉన్నాక మళ్ళీ టీమ్ వేస్తుంది, టాలెంటెడ్కి వెళ్ళదు. థ్యాంక్ యూ అండి శేషనారాయణ గారు. అదేవిధంగా థ్యాంక్ యూ అండి
వెంకటేష్ గారు మీ అనాలిసిస్ ఇచ్చినందుకు. ఇది మొత్తానికి లోధా కమిటీ సిఫార్సు అమలు జరగబోతున్న రేపు 6న ఏ విషయం తెలియబోతుంది, ఆ తర్వాత ఎంత వేగంగా ఈ కమిటీ సిఫార్సులు అమలు అవుతాయన్నది చూద్దాం. ఇది V6 న్యూస్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.